ఫ్రెండ్స్ ఇదే షామీకి సంబంధించిన మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్ మిక్స్ ఫ్లిప్ అనే పేరుతోటి లాంచ్ అయింది. మరి ఇంతకుముందు మనకు మార్కెట్లో చాలా రకాల ఫ్లిప్ ఫోన్స్ అనేవి లాంచ్ అయ్యాయి కదా. మన సామ్సంగ్ మొబైల్స్ అయినా ఒప్పో మొబైల్స్ అయినా ఇలా ఈ ఫ్లిప్ ఫోన్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకత ఉంది. అది ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మరి బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమేమి ఉందో చూద్దాం. మరి బాక్స్ లోపల యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, దాని తర్వాత సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఈ బ్యాక్ కేస్ గురించి మాట్లాడినట్టయితే మనకు రెండు ముక్కలలో ఈ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చూసారా. సో అలాంటి బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. మరి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే యావరేజ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇటువంటి బ్యాక్ కేస్ని ఒప్పో ఫోన్ తోటి కూడా వాడి చూశాను. దీంతో వాడినప్పుడు నాకు కొన్ని రోజులు మాత్రమే వచ్చింది, అంటే చాలా ఈజీగా అయితే బ్రేక్ అయిపోయింది. మళ్ళీ నేను కొత్తగా కొనుక్కొని వేసుకున్నాను. సో సేమ్ టు సేమ్ ఇది కూడా అలానే అనిపిస్తుంది, అంటే అంత డ్యూరబుల్ కాదన్నట్టు ఫాస్ట్గా పాడైపోతాయి. వాటిని మనం పక్క పెట్టే బాక్స్ లోపల కవర్లో మనకు ఒక మొబైల్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్ని కూడా మనం సైడ్కి ఉంచేసినట్టయితే ఈ లోపల వైపు మనకు 65 వాట్స్ సంబంధించిన ఛార్జర్ ప్లస్ ఇక్కడ మనకు USB to Type-C కేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటి సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే మీకు ఇంతకుముందు సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ ఒకవేళ వాడినట్టయితే అటువంటి డిజైన్లోనే కనిపిస్తుంది. మరి బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొంచెం పింక్గా కనిపిస్తూ ఉంది. మ్యాట్ ఫినిష్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నా దగ్గర ఒప్పోకి సంబంధించిన మొబైల్ ఉంది, ఇది కొంచెం గ్లాసీ ఫినిష్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్లో కనిపిస్తుంది. మరి సైజెస్ గురించి మాట్లాడినట్టయితే రెండు కూడా సేమ్ టు సేమే కనిపించేస్తున్నాయి. కాకపోతే బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు తిప్పినట్టయితే కెమెరా మోడల్స్లో మాత్రం ఇక్కడ చేంజెస్ కనిపిస్తుంది. ప్లస్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఫుల్గా కవర్ చేసేస్తారు, పెద్ద స్క్రీన్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి నేను చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ మనం చుట్టూ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు యాంటీరియర్ బ్యాండ్స్తో పాటు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు IR బ్లాస్టర్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇటువైపు ఏం బటన్స్ని ప్రొవైడ్ చేయలేదు. కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ ఇక్కడ సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు, Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ హింజ్ గురించి మాట్లాడినట్టయితే హింజ్ దగ్గర వీళ్ళ లైకాకి సంబంధించిన బ్రాండింగ్ ఇచ్చారు. లైకా తోటి బ్రాండింగ్ చేశారు కాబట్టి వాళ్ళు ఉట్టినే బ్రాండింగ్ ఎవరైనా డబ్బులు ఛార్జ్ చేస్తారు. సో ఆ డబ్బులు మరి కంపెనీ వాళ్ళు ఎక్కడి నుంచి దొప్పుతారంటే మా దగ్గర నుంచే తీసుకుంటారు. ఈ బ్రాండింగ్ అనే కాదు, OnePlus వాళ్ళైనా సరే, హజర్బ్లేడ్ వాళ్ళతోటి బ్రాండింగ్ చేసిన ఏ కంపెనీ వాళ్ళు దేనితోటి బ్రాండింగ్ చేసినా సరే ఆ డబ్బులు అనేవి అయితే మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. మరి ఆ కెమెరా ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది దేవుడికి ఎరక కానీ మొబైల్ ప్రైజింగ్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ముందు వైపు నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ హింజ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇట్లా సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది, కానీ స్ట్రేట్గా చూసినప్పుడు మాత్రం హింజ్ అనేది కనిపించట్లేదు. ఒకసారి మనము మొబైల్ని కూడా బూట్ చేసేద్దాం. ఇందులో కూడా మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సారే ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి అలానే ప్రొవైడ్ చేస్తున్నాయి. వీటి గురించి మాట్లాడితే దాదాపు 195 గ్రామ్స్ ఉంటుంది. 7.7 mm థిక్నెస్ మాత్రమే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేసేసారు. దాని కారణంగా మొబైల్ అయితే ప్రీమియం కనిపిస్తుంది. చేతిలో పట్టుకుంటే బాగుంది, కాంపాక్ట్గా ఉంది, ఎక్కువ బరువుగా అయితే అనిపించట్లేదు. సో నాకైతే ఈ రెండు మొబైల్స్ అనేవి సేమే ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ అనేవి సేమే ఉన్నాయని ఎందుకంటాను అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాను కదా. సో అదేంటి అనేది చెప్తాను నేను మీకు. అయితే ఇప్పుడు ఇక్కడ దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 0.86 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు. 1.5K రెజల్యూషన్తో కూడిన డిస్ప్లే అన్నట్టు. సూపర్ అమోలెడ్ LTPO డిస్ప్లే, 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. ముందర వైపు మనకి ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. చుట్టూ బెజల్ చూసుకున్నట్టయితే తక్కువ బెజల్సే కనిపించేస్తుంది. అయితే ముందు వైపు మనకు 10 బిట్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది 4.01 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే, ఏది సెకండరీ డిస్ప్లే. ఇది వచ్చేసి 10 బిట్ డిస్ప్లే. దీని కారణంగా మనకు దీనిలో కలర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉన్నాయని చెప్పేసి. దీనైతే మనం చాలా ఈజీగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం ఈ సెకండరీ డిస్ప్లే ఓపెన్ చేసి కీబోర్డ్లో టైప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ మనకి కెమెరాస్ అనేవి అడ్డొస్తున్నాయి చూడండి. దాని కారణంగా ఈ కీబోర్డ్ అనేది చిన్నగా అయిపోతుంది. కాకపోతే దీనిలో వీళ్ళు ఒక ఫీచర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఇలా రొటేట్ చేసేసాం అనుకోండి. సో అటువంటిప్పుడు అదే కీబోర్డ్ అనేది మనకు ఇటు కింది వైపు వస్తుంది. సో అటువంటిప్పుడు మనం టైప్ చేసేస్తే ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎవరో చూసుకున్నట్టయితే ఈ డిస్ప్లే అనేది మనకు యూస్ఫుల్గానే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే దీని స్క్రీన్ సైజ్ అనేది పెద్దగా ఉండడంతో పాటు బ్రైట్నెస్ అనేది కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ 12 బిట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేసిన కారణంగా మన కలర్స్ అనేవి కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ సెకండరీ డిస్ప్లేలో నేను వీడియోస్ ప్లే చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఈ మధ్యలో ఈ కెమెరాస్ అడ్డొచ్చిన కారణంగా ఈ స్క్రీన్ అనేది మనకు పెద్దగా కనిపించట్లేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్ లాగా కనిపిస్తుంది. ఈ మొత్తం స్క్రీన్ వస్తే మనకి ఏమయ్యేది అంటే ఈ కెమెరాస్ అనేవి మధ్యలో అడ్డొచ్చేవి. సో దాని కారణంగా ఈ సెకండరీ డిస్ప్లే ఇచ్చినా సరే మనకు ఆ ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది రావట్లేదు. ఇందులో కూడా అంతే వస్తుంది, చిన్నగానే వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు కెమెరా మోడల్ ఇవ్వడం, దీనిలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే మనం నార్మల్ టైంలో అంటే వీడియోస్ ప్లే అయినప్పుడు దీన్ని యూజ్ చేసామనుకోండి, అటువంటిప్పుడు అయితే మాత్రం ఇటు పక్కకు వీళ్ళు వెడ్జెస్ని ప్రొవైడ్ చేస్తారు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాగైతే మనకి ఇది ఫుల్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. అదే మనము ఈ పెద్ద స్క్రీన్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ మాత్రం కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా కంటెంట్ చూసేటప్పుడు మధ్యలో హింజ్ ఏదైతే ఉంటుందో అది కనిపించకుండా క్లారిటీగానే కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు 3000 నిట్స్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, దాని కారణంగా బాగుంది. ప్లస్ దీనిలో మనకు డాల్బీ విజన్, HDR 10+ లాంటి సపోర్ట్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు కంటెంట్ వ్యూయింగ్ ప్రకారం ఎటువంటి
డిస్టర్బెన్స్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. బేస్ గురించి మాట్లాడినట్టయితే అంత ఎక్కువ మనకు వినిపించదు. స్టీరియో స్పీకర్స్ ఇచ్చినా సరే ఇంకొంచెం లౌడ్నెస్ కూడా నాకు మిస్ అయిందని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి మనకు దీనిలో హైపర్ వాయిస్ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ గురించి మాట్లాడితే ఇక్కడే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్స్ చేత నోటిఫికేషన్స్ రావడమైనా కానివ్వండి, అవన్నీ అయితే ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పటికీ షామీ మొబైల్స్లో కనిపిస్తున్నాయి. మరి మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని యూస్ చేశారు. మరి మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, కాకపోతే మొబైల్ అనేది హీట్ అవుతుంది. మొబైల్ ఎందుకు హీట్ అవుతుంది అనే దాని గురించి నేను ఇప్పుడే మీకు చెప్తాను. సో దానికంటే ముందు దీని ర్యామ్ టైప్ గురించి మాట్లాడితే LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. UFS 4.0 స్టోరేజ్ టైప్ని యూస్ చేశారు. దాని కారణంగా రైటింగ్ స్పీడ్ మనకు ఫాస్ట్గా ఉంటుంది. సో మరి దీనిలో మీరు గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ గేమింగ్లో ల్యాగ్స్ అనేవి కనిపించవు. గేమ్ని బాగా హ్యాండిల్ చేస్తుంది, మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఇది ఫ్లిప్ ఫోన్ కాబట్టి కింద ఒక యాప్ ఓపెన్ చేయడం, పైన ఒక యాప్ ఓపెన్ చేయడం అటువంటివి అయితే దీనిలో చేసేసుకోవచ్చు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. నెక్స్ట్ మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కోసం వీళ్ళు లెన్స్ని ప్రొవైడ్ చేశారు. OIS కెమెరా. సో దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని మీరు యూస్ చేయండి. చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ పోర్ట్రేట్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి మనకు DSLR తోటి క్యాప్చర్ చేస్తే ఎలా అయితే క్యాప్చర్ అవుతున్నాయో ఆ లెవెల్లో అయితే క్యాప్చర్ అవుతున్నాయి. సో అక్కడైతే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఫోటోలు డీటెయిల్స్ కూడా బాగున్నాయి. సో దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేయలేదు, అదొక మైనస్ పాయింట్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. 4Kలో 60 FPS అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఈ చిన్న స్క్రీన్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం, అంటే ఈ బ్యాక్ క్యామ్ కదా, యాక్చువల్ దీన్నే మనం ఒక సెల్ఫీ క్యామ్ యూస్ చేసి మనం హై క్వాలిటీ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే కెమెరా పరంగా బాగుంది. కాకపోతే ఇది ఒక చైనీస్ వేరియంట్ కాబట్టి చైనా వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు కస్టమైజ్ చేయబడ్డది అన్నట్టు. మరి ఇండియాలోకి లాంచ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన కెమెరా అనేది వేరేలా పర్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే ఇండియన్ కండిషన్కి తగ్గట్టు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి అది మీరు కెమెరా తీసుకున్నా, దీనిలో ఉన్న యాప్స్ తీసుకున్నా అవన్నీ ఇక మనకు ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది. కాకపోతే డిజైన్ అయినా కానివ్వండి, ప్రాసెసర్ అయినా కానివ్వండి, వాళ్ళు ఇచ్చే కెమెరా లెన్స్లు అయినా అవన్నీ అయితే దాదాపు సేమే ఉంటాయి. ఇది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను చూసారా, వేరే ఫోల్డింగ్లో లేనటువంటి విషయం దీనిలో ఒకటి ఉంది అని చెప్పేసి, అదే దీనికి సంబంధించిన బ్యాటరీ. 4780 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. జనరల్గా మనకు ఫ్లిప్ ఫోన్స్లలో ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ రాదు. అదే 3500 mAh బ్యాటరీ అటువంటివి అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం మాటిమాటికి అయితే ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే దీనిలో మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇదే దీనికి ప్లస్ పాయింట్, ఇదే దీనికి మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇంత చిన్న ప్లేస్లో వీళ్ళు బ్యాటరీ కెపాసిటీని ఎక్కువ ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది హీట్ అవుతుంది గేమింగ్ చేసేటప్పుడు. సో మరి దానికి తగినంత స్పేస్ లేదు కావచ్చు. సో మరి ఆ విషయం అయితే నాకు అనిపించింది. మరి జనరల్గా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఉంటే చాలా మొబైల్స్ నేను వాడాను, ఆ మొబైల్స్ అయితే హీట్ అవ్వలేదు. కాకపోతే ఇది మాత్రం మనకు మంచి హీటింగ్ అయితే అవుతుంది. మరి ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్లో 67 watts ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆరాంగా ఫాస్ట్గా అనేది మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. ఫైనల్గా మరి ఈ మొబైల్ని మనం ఎందుకు కొనొచ్చు, ఎందుకు కొనరాదు అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే వీళ్ళు ఫస్ట్ టైం ఫ్లిప్ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా సరే బాగానే ఎంట్రీ ఇచ్చారని చెప్పేసి నాకు అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఫ్రంట్ సైజు వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అనేది నామమాత్రంగా లేదు. ప్లస్ దీనికి సంబంధించిన హింజ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది కూడా బాగుంది. మనకి క్రీజ్ అనేది చూడడానికి కనిపించట్లేదు. కెమెరా క్వాలిటీ బాగుంది. మొబైల్ హీటింగ్ అయితే అవుతుంది. మరి దీన్ని మెల్లిమెల్లిగా వీళ్ళు ఎలా ఆప్టిమైజ్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. ఫస్ట్ ఫోన్ కాబట్టి ఫస్ట్ ఫోన్లలో అంటే ఫ్లిప్ ఫోన్లలో షామీకి సంబంధించిన ఫస్ట్ ఫోన్ కాబట్టి దాని ఆధారంగా అయితే నాకు బాగానే అనిపించింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే చైనాలో ఈ మొబైల్ అనేది 70,000 లాంచ్ అయింది. ఇండియాలోకి వచ్చేసరికి 80,000 ఇంకా కొంచెం ఎక్కువగా దొరుకుద్ది. సో మరి 80,000 పెట్టి చైనాకి సంబంధించిన లేదా షామీకి సంబంధించిన ఈ మొబైల్ జనాలు కొనడానికి ఇష్టపడతారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో గురించి మాట్లాడితే నా దగ్గర Flip 3 ఉంది. లాంచ్ అయినప్పుడు 70,000, 80,000, 90,000 పెట్టారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు 45,000 రూపాయలకు కూడా ఇది దొరుకుతుంది. రీజన్ ఏంటి అంటే కొనట్లేదు. మరి దీని పరిస్థితి కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మొబైల్ లాంచ్ అయింది అంటే వాళ్ళు ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి ఫాస్ట్గా మొబైల్ని కొనుక్కోకండి. వెయిట్ చేయండి. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ ఇటువంటి ఫోన్స్ సంబంధించిన రేట్స్ అయితే ఆబ్వియస్లీ డ్రాప్ అవుతాయి. మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.